Guru. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు. మనం కంటిన్యూస్గా చెప్పుకోబోతున్న టాపిక్ అంటే సబ్జెక్ట్ 7th క్లాస్ జాగ్రఫీ అమ్మ. ఇప్పటి వరకు మనం 6 ఏరియాస్ కవర్ చేసాం, అంటే 6 టాపిక్స్ కవర్ చేసాం. 7th టాపిక్ అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను, అంటే ఇప్పుడు వద్దు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ నోట్స్ మనకు దాంట్లో ఏం కనిపించలేదు నాకు. జస్ట్ రోడ్వేస్ గురించి, రైల్వేస్ గురించి, అలానే వాటర్ వేస్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వీరి గురించి కానీ ఇచ్చాడు, కానీ అంత ఇన్డెప్త్ నాకేం అనిపించాల. మెయిన్ మీరు ఎన్సీఆర్టీ ఎందుకు రిఫర్ చేస్తున్నారు? మీరు అకాడమిక్ స్టడీ కోసం కాదు కదా, మీకేంటి స్కోరింగ్ కావాలి. ఒక ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్లో ఏదైనా ఇంపార్టెంట్ అంశాల మీద మీకు పట్టు కావాలి, కాబట్టి అది మనం చివరిలో నేర్చుకుందాం. ఇదైతే మీరు మనసులో ఉంచుకొని నేను కూడా గుర్తుపెట్టుకుంటాను. ఇది స్కిప్ చేసి నేను మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటి సార్ అంటే, గమనించు, ఏంటిది? హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్. ఎక్కడ? ట్రాపికల్ ఏరియాలో, అలానే సబ్ ట్రాపికల్ ఏరియాలో. అంటే టాపిక్ లోపలికి వెళ్తే మనకి ఒక 2 ఏరియాస్ మీద మనకి అవగాహన ఇచ్చాడు. ఒకటి అమెజాన్ బేసిన్ మీద చర్చించాడు, రెండవది రివర్ గ్యాంజెస్, గంగా నది మీద డిస్కషన్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని మీద ఒక సెంట్రల్ ఐడియా రావాలి. ఏంటి ఆ సెంట్రల్ ఐడియా అంటే, ఇప్పుడు ఇలా మనం తీసుకున్నాం అనుకోండి, భూమిని ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి మధ్యలో పోతున్నటువంటి రేఖ ఏంటి? భూమధ్య రేఖ. మీకు తెలిసిందే. ఈ భూమధ్య రేఖ ఇరువైపులా ఏది? ఇది కానీ, అలానే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది కానీ, వీటిని మనం పిలిచే పేరేంటి? ఆయన రేఖలు అంటాం. ఒకదాని పేరేమో కర్కట రేఖ, మీకు తెలిసిందే. ఒకదాని పేరు కర్కట రేఖ, రెండవ దాని పేరు మకర రేఖ. కర్కట రేఖ, మకర రేఖ. అయితే ఇప్పుడు మనకు టాపిక్ ఏంటి? హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ అన్నాడు. సబ్ ట్రాపికల్ అంటే జనరల్గా ట్రాపికల్ అంటే ఇక్కడ విడిచిన చర్చ ప్రకారం వాడు తీసుకోమంటుంది ఏంటి సార్ అంటే, ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న ఈ ఏరియాని, ఇక్కడ కనిపిస్తున్న ఏరియా ఉంది కదా, ఈ ఏరియా మీద చర్చ ట్రాపికల్గా ఇచ్చాడు. యాక్చువల్గా ఈ మొత్తాన్ని మనం ట్రాపికల్ జోన్ అనొచ్చు, ఈ మొత్తాన్ని. కానీ అందులో ఇంటెన్సిటీ అంటే బాగా ఈ వర్షం కానీ ఏదైనా వాటి యొక్క తీవ్రత ఎక్కువగా, వర్షం కానీ ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం ఒక రకంగా, దీన్ని మనం ఈక్విటోరియల్ జోన్ అంటే భూమధ్య రేఖ ప్రాంతం అంటాం. దీని మీద ఒక డిస్కషన్ ఇచ్చాడు మనకు. టాపిక్ ఏంటది? అమెజాన్ రివర్ బేసిన్ మీద చర్చ పెట్టాడు. రెండోది సబ్ ట్రాపికల్ అంటే ఈ ఏరియాకి తీసుకెళ్ళాడు. ఎక్కడ? ఇదిగోండి ఈ ప్రాంతానికి తీసుకొని పోయాడు. ఇక్కడ ఈ ఏరియాలో మనకు కనిపించేది ఏంటి సార్ అంటే, గంగా రివర్ బేసిన్. అంటే ఒక రకంగా ఆయన రేఖలకి ఇరువైపులా అని తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఆయన రేఖలకి ఇరువైపులా తీసుకున్నాడు. వాడు ఏం చేశాడు? అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ కర్కట రేఖ తీసుకుంటే మన ఇండియా బొమ్మ ఒకసారి తీసుకోండి, మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. మన భారతదేశం మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇలా భారతదేశం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మన భారతదేశంలో పోతున్నటువంటి ఆయన రేఖ ఏంటిది? ఇదే, ఈ రేఖ పోతూ ఉంటుంది మనకి. దీన్ని మనం 23.5 నార్త్ కర్కట రేఖ అంటాం, అవునా? అయితే వాడు పెట్టిన డిస్కషన్ ఏంటి? ఇది ఆయన రేఖ నువ్వు అనుకునేది ఏముంది? ఇది ఆయన రేఖే. అయితే ఇప్పుడు ఇటువైపున ఇక్కడ మీకు కనిపించేది ఏంటి? ఇది భూమధ్య రేఖ, అవునా? వాడేమంటున్నాడు? ఆయన రేఖ నుంచి ఇటువైపుకి రమ్మంటున్నాడు, ఈ వైపుకి. అలానే ఆయన రేఖ నుంచి ఈ వైపుకి వెళ్ళమంటున్నాడు. అని మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వైపుకి వెళ్ళిన దాన్నే వాడు మొత్తం ఏమని చెప్పుకుంటున్నాడు? దిస్ ఈజ్ ట్రాపికల్ జోన్. ఒక రకంగా యాక్చువల్గా అదే. అంటే ఏంటి? ఆయన రేఖా ప్రాంతం అని.
ఇదేంటి సబ్ ట్రాపికల్గా తీసుకోమన్నాడు. యాక్చువల్గా సబ్ ట్రాపికల్ అనే కంటే తెలుగులో కొద్దిగా మనం పలికేమనుకోండి ఉప ఆయన రేఖా ప్రాంతము అంటే దీన్నేమో ఉప ఆయన రేఖా ప్రాంతం అనండి, దీన్నేమనొచ్చు ఆయన రేఖా ప్రాంతం అనొచ్చు. ఇంకా భూమధ్య రేఖకి దగ్గరికి ఎక్కడికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఈ ప్రాంతం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏది ఇది ఈ ఏరియా మొత్తం వెళ్ళామనుకోండి, ఈ మొత్తాన్ని మనం పిలిచే పేరు ఏంటి సార్ అంటే భూమధ్య రేఖ ప్రాంతంగా పిలుస్తాం. దీన్ని మనం పిలిచే పేరు ఏంటి భూమధ్య రేఖ ప్రాంతం. మోస్ట్ ఇంటెన్సివ్ ఏరియా ఏది అకార్డింగ్ టు రెయిన్ఫాల్ ఆర్ టెంపరేచర్, అంటే ఉష్ణోగ్రత కానీ వర్షపాతం తీసుకున్నా కానీ. అంటే మీకు అర్థం కావడం కోసం మన ఇండియా బొమ్మ తీసుకొని మీకు జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే మీరు ఇలా మన గ్లోబ్ తీసుకొని చేసుకుంటే ఇది ఈక్వేటర్ అనుకుంటే ఇదిగోండి ఇక్కడ మన భారతదేశం ఉంటుంది, ఇక్కడ భారతదేశ ప్రాంతం ఉంటుంది. ఆ 2 టాపిక్స్ పెట్టాడు కదా, ఆ 2 టాపిక్స్ పెట్టినప్పుడు వాడు ఇక్కడ మీకు పెట్టేది కూడా ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఒక ఇది తీసుకున్నాడు, ఏది సౌత్ అమెరికా తీసుకున్నాడు. ఈ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అమెజాన్ ఏరియా గురించి చర్చ చేశాడు. అదే భారతదేశంలో ఇది ఇక్కడ పోతున్నటువంటి ఏంటి గంగా నది గురించి చర్చ పెట్టాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు టాపిక్ మీద ఒక అవగాహన రావాలి. ఇప్పుడు మళ్ళీ నువ్వు విమర్శల్లోకి రావాక సార్ ఏంటి సార్ సౌత్ అమెరికా ఖండం కదా భారతదేశం కదా 2 ఒకే సైజులో చూపించారు ఏందని. మీకు అర్థం కావడం కోసం ఇట్లా తీసుకున్నా, అది నాకు తెలుసు ఇది ఖండము ఇది దేశం అని చెప్పి. మీకు అర్థం కావడం కోసం జస్ట్ కొద్దిగా మీకు కనపడటం కోసం ఈ పిక్స్ నేను వేసాను అంతే. యాక్చువల్గా ఇది చాలా చిన్నది, ఇది పోలిస్తుంది. ఖండము ఇది దేశం కదమ్మా, కానీ మీకు అర్థం కావడం కోసం తీసాను. ఇప్పుడు మీకు పెట్టిన టాపిక్స్ ఇవే, అమెజాన్ ఏరియా గురించి గంగా నది గురించిన ప్రస్తావన తీసుకొని వచ్చాడు. చూపిస్తాను మీకు, అది చూడండి. ఫస్ట్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మీరు గమనించండి, లైఫ్ ఇన్ ద అమెజాన్ బేసిన్. ఓకే, అంటే హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ అన్నప్పుడు ట్రాపికల్ ఏరియా తీసుకున్నప్పుడు ఏమన్నాడు లైవ్ ఇన్ ద అమెజాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న జీవితం, లైఫ్ ఇన్ ద అమెజాన్ బేసిన్. అలానే ఇదంతా దాని గురించే. అక్కడి నుంచి గమనించు. నెక్స్ట్ ఏంటి లైఫ్ ఇన్ ద గంగా బ్రహ్మపుత్ర బేసిన్. అంతే ఈ టాపిక్లో మీరు నేర్చుకోవాల్సినటువంటి సబ్ టాపిక్స్ అనమాట. అమెజాన్ అండ్ గంగా నది. గంగా నది అన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎప్పుడైతే నువ్వు బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళిపోతావో అక్కడ నీకు బ్రహ్మపుత్ర కూడా కలుస్తుంది కాబట్టి నేను వచ్చినప్పుడు చెప్తాను. అందుకే దాన్ని గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అంటారు. ఇంకోటి కూడా కలుపుతాం మనం, వీటితో పాటు ఇంకో నది ఉంటుంది, ఆ నది పేరు మేఘన. అది కూడా నేను చెప్తాను, ఒకవేళ అక్కడ ప్రస్తావన లేకపోయినా కానీ నేను మీకు చెప్తాను ఎక్కడ వచ్చి కలుస్తుంది ఏంటని. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం చదవబోతున్న టాపిక్ ఏంటి లైఫ్ ఇన్ ద అమెజాన్. ఓకే, అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో అంటే ఒక రకంగా భూమధ్య రేఖ ప్రాంతంలో అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. భూమధ్య రేఖ ప్రాంతం. ఓకేనా? అయితే ఇక్కడ అమెజాన్ రివర్ అనగానే మీకు సెంట్రల్ ఐడియా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి మీకు బుక్లో ఇచ్చిందా ఇది ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్న రివర్ ఇదే అమెజాన్. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పర్వత శ్రేణి కానీ తీసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఈ ఏరియాలో ఇదంతా పర్వత శ్రేణి. వీటిని ఏమని పిలుస్తారు మనం? ఆండిస్ పర్వతాలు అంటాం. ఏంటమ్మా? ఆండిస్ పర్వతాలు. గుర్తుపెట్టుకో, ఆండిస్.
ప్రపంచంలో పొడవైన పర్వతాలుగా వీటికి గుర్తింపు ఉంది. అంటే అమెజాన్ నది ఇక్కడ ఈ ఆండిస్ పర్వతాలలో జన్మించి అటు నుంచి ఈస్ట్ ఫ్లో అంటే ఏంటి, తూర్పు వైపు ప్రవహిస్తూ ఏనా ఇక్కడ ఎక్కడ కలిసిపోతా ఉంది, అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తూ ఉన్నది. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ కలుస్తూ ఉన్నది, అట్లాంటిక్ మహాసముద్రంలో. అమెజాన్ నది కలిసేది ఎక్కడ అంటాడు, ఎక్కడ, అట్లాంటిక్. ఇటు ప్రవహిస్తూ ఉంది, పడమర నుంచి బయలుదేరి తూర్పుకు వెళ్ళి ఎక్కడ, అట్లాంటిక్లో కలుస్తూ ఉంది. ఓకే, సరే. ఇప్పుడు జనరల్గా మీరు చదువుకునేటటువంటి ఈ ఏరియాని కానీ మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, మీకు అర్థం కావటం కోసం ఇక్కడ నేను భూమధ్య రేఖను ఒకసారి తీసుకుంటాను. మీకు కనిపిస్తూనే ఉంటుంది 0. ఇదిగోండి, ఇది 0 అంటే ఈక్వేటర్. ఇది భూమధ్య రేఖ. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి అమెజాన్ రివర్ బేసిన్ భూమధ్య రేఖకి ఉత్తరాన ఎంతవరకు ఉంది చూసుకో, 10. భూమధ్య రేఖకి దక్షిణాన ఎంతవరకు ఉంది చూడండి, 10. అంటే అప్రాక్స్. అంటే భూమధ్య రేఖకు ఉత్తరాన 10 డిగ్రీల వరకు, దక్షిణాన 10 డిగ్రీల వరకు అప్రాక్స్ ఈ నది యొక్క పరివాహక ప్రాంతం వ్యాపించుంది. ఓకేనా? ఏంటి, భూమధ్య రేఖకు ఇరువైపులా, భూమధ్య రేఖకు ఇరువైపులా ఎన్ని అక్షాంశాల వరకు, 10 డిగ్రీల అక్షాంశం వరకు, 10 డిగ్రీల అక్షాంశం వరకు ఈ నది వ్యాపించి ఉన్నది. అంటే ఇక్కడ మీరు గ్లో ప్రకారం తీసుకున్నారు అనుకోండి, జస్ట్ ఇక్కడ భూమధ్య రేఖను తీసుకొని, ఇదిగోండి ఇది మీరు భూమధ్య రేఖ అనుకుంటే, ఇది 0 డిగ్రీ అనుకుంటే, ఈ 2 అక్షాంశాలు సుమారు 10 అక్షాంశాల వరకు, ఈ 2 అక్షాంశాలు సుమారు 10 అక్షాంశాల వరకు ఈ బేసిన్ గురించిన ప్రస్తావన చేశాడు. మీకు అర్థం కావాలి అంటే ఇక్కడ చూసుకుని ఇంకా నీట్గా అర్థమవుతుంది, క్లియర్ కట్గా. ఓకే, అంటే ఇదేంటి, ఉనికికి సంబంధించినటువంటి వివరణ. అమెజాన్ బేసిన్ ముఖ్యంగా ఏ అక్షాంశాల మధ్య ఉన్నది అన్నప్పుడు, అంటే సార్ దీన్ని దాటి కిందకు ఉంది కదా అంటే ఉంది, మేబీ 20 డిగ్రీస్ వరకు కూడా ఉంది. కానీ మనం ఏంటి, ఎక్కువ ఇంటెన్సిటీ అన్నమాట. ఈ 20కి సంవత్సరం ఎక్కువ ఇంటెన్సిటీ అంటే ఎక్కువ తీవ్రత, ఎక్కువ ప్రభావితమైన ప్రాంతం నీకు ఎక్కడుంది సార్ అంటే ఈ 10 డిగ్రీ నార్త్ నుంచి 10 డిగ్రీ సౌత్, బియాండ్ ఈక్వేటర్ అంటే బియాండ్ అంటే ఆ ఈక్వేటర్కి ఇరువైపులా మనం తీసుకోవచ్చు. అంటే ఒక రకంగా ఏంటి, పక్క ఇదే ప్రాంతం, భూమధ్య రేఖ ప్రాంతం. ఏ ప్రాంతం, భూమధ్య రేఖ ప్రాంతం. అభ్యర్థులు గమనించారు. ఓకే, సో మనకి లొకేషనల్ స్టేటస్ తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇది ఏ ఖండం, ఏ ఖండం ఇది, దక్షిణ అమెరికా ఖండం. ఏ ఖండం, దక్షిణ అమెరికా ఖండం. ఇంకా మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే మనకి దేశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఏంటి, దేశాలు. అయితే ఒక పని చేద్దాం, మనం ప్రతి క్లాస్ మొత్తం మనం క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ ఖండాలకు సంబంధించినటువంటి దేశాలు, ఏదైనా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమైనా ఉంటే మళ్ళీ మనం నీట్గా చెక్ చేసుకుంటూ వస్తే మీకు కూడా ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. మనకి ఎట్లా మన వీడియోసే కాబట్టి తర్వాత మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాడు మీకు బుక్లో కూడా అడిగాడు, ఏంటి భూమధ్య రేఖకి సంబంధించినటువంటి దేశాలు తీసుకోండి అన్నప్పుడు మెయిన్ ఈ దేశం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్న దేశం ఒకటి ఉంది, అది గుర్తుంచుకోండి. ఏంటి సార్ ఆ దేశం అంటే చూపిస్తాను. ఇదిగోండి, ఈ దేశాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇది ఏమనుంది పేరు, ఈక్వెడార్. ఈక్వెడార్ అంటే
అమెజాన్ నది పరివాహక ప్రాంతం ఇక్కడ ఉంది. దాంతోపాటు చాలా ఉన్నాయి, ఈక్వెడారు అండ్ ఇక్కడ బ్రెజిల్, పెరు, ఏమ్మా ఈ పక్కన మనకి చిన్న చిన్న దేశాలు, ఇది కొలంబియా, వెనిజులా కొద్ది భాగం, గుయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా, ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఎందుకు ఇది బాగా గుర్తుపెట్టుకోమంటున్నాను సార్ అంటే, నేను ఇక్కడ బొలీవియా కూడా ఉంటుంది ఈ ఏరియాలో. బొలీవియా ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నానంటే, ఈక్వేటర్ పేరు కలిగిన దేశం. ఇప్పుడు భూమధ్యరేఖని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈక్వేటర్ అంటారు. ఈక్వేటర్ పేరు కలిగిన దేశం, అందుకే అదేమైంది? ఈక్వెడార్ అయింది. ఈక్వెడార్. ఓకే, నెక్స్ట్ ఈ బొలీవియా కూడా మీరు ఎందుకు గుర్తుపెట్టుకుంటారంటే, ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ అని చెప్తాం కదా, ఆ టిబెట్కి పోలిక కలిగినటువంటి పీఠభూమి మనకి సౌత్ అమెరికాలో ఉంది. యాక్చువల్గా టిబెట్ పీఠభూమి మీకు ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఉంటే అటువంటి పర్వతాంతర పీఠభూమి మన బొలీవియా. ఈ బొలీవియాలో మీకు ఒక సరస్సు కనిపిస్తుంది, పేరు వినే ఉంటారు మీరు, గుర్తు చేస్తాను. ఆ సరస్సు పేరు టీటీకాకా. టీటీకాకా ఏంటి? టీటీకాకా ప్రత్యేకత, ప్రపంచంలో ఎత్తైన సరస్సు. ఇప్పుడు మన భారతదేశంలో ఎత్తైన సరస్సు ఏంటి? చోలాము, సిక్కింలో ఉంది. చోలాము అంటాం, సిక్కిం. అలానే ప్రపంచంలో ఎత్తైన సరస్సు ఏంటి? టీటీకాకా. అది కూడా అమెజాన్ నది పరివాహక ప్రాంతంలోనే ఉంది మనకి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీరు దీని గురించి తెలుసుకుని ఉండాలి. భూమధ్యరేఖ పేరు కలిగిన దేశం ఏంటి? ఈక్వెడార్. ఇది కూడా అమెజాన్ రివర్ బేసిన్లోనే ఉంది. ప్రపంచంలో ఎత్తైన సరస్సు అయినటువంటి టీటీకాకా ఏ దేశంలో? బొలీవియా. ఇది కూడా ఏ రివర్ బేసిన్లో ఉంది? అమెజాన్ రివర్ బేసిన్లోనే ఉంది. నెక్స్ట్ మరో ముఖ్య విషయం ఏంటి? ఈ అమెజాన్ నది ఎక్కడ జన్మిస్తుంది అంటే, ఏ ప్రాంతంలో అంటే, దక్షిణ అమెరికా పశ్చిమ భాగమైనటువంటి ఇదిగోండి ఈ ఏరియా మొత్తం. ఈ ఏరియా మొత్తం మనం తీసుకుంటే, ఈ ఏరియాని మనం ఏమంటున్నాం? ఆండీస్ పర్వతాలు అంటున్నాం. ఆండీస్ పర్వతాలకు కూడా ప్రత్యేకత ఉంది. ఏంటది ప్రత్యేకత? ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణి. ఆ పదం వాడు ఏం చేస్తాడంటే, ప్రపంచంలో పొడవైన కార్డిలిరాస్ అంటాడు. మీకు బుక్లో లేదు కానీ గుర్తుపెట్టుకోండి. కార్డిలిరాస్ అంటే పర్వతపు గొలుసు అని అర్థం. ఏంటది? పర్వతపు గొలుసు. ఓకే, అదేంటి? ఆండీస్. యాక్చువల్గా కార్డిలిరాస్ అనేది స్పానిష్ భాషా పదం. ఓకే, గుర్తుపెట్టుకుని కొన్ని సందర్భాల్లో ప్రపంచంలో పొడవైన పర్వతాలను అడగడు. ఈ పొడవైన పర్వతాలను అడిగితే మనం సేఫ్ కాదంటాంలా, కానీ ఆ మాట అడగకుండా ప్రపంచంలో పొడవైన కార్డిలిరాస్ అంటాడు. ఇది స్పానిష్ భాషా పదమైనటువంటి ఈ పదాన్ని మీకు ఇచ్చేసేసి టక్కని అడిగేస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, దానికి కూడా ఆన్సర్ ఏంటి? ఆండీస్. అక్కడ జన్మించినటువంటి అమెజాన్ నది, గమనించు, ఈ ఏరియాలో జన్మించిన అమెజాన్ నది ఇట్లా ప్రయాణం చేస్తూ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఇది ఏ సముద్రం? అట్లాంటిక్ మహాసముద్రము. ఏ సముద్రం? అట్లాంటిక్. ఈ క్రమంలో ఇది ఏ దిక్కుకు ప్రవహిస్తూ ఉంది? ఈస్ట్, తూర్పు దిక్కుకి. ఏ సముద్రంలో కలుస్తూ ఉందంటే అట్లాంటిక్లో కలుస్తూ ఉంది, గమనించాలి. అట్లాంటిక్ మహాసముద్రము. సో అమెజాన్ నది యొక్క ముఖద్వారం ఏ మహాసముద్రంలోకి ఉంది అంటే ఆన్సర్ ఏం పెట్టాలి? అట్లాంటిక్. గుర్తుపెట్టుకో, ఏంటది? అట్లాంటిక్ మహాసముద్రంలోకి ఉంది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని మనం పిక్చర్ రూపంలో తీసుకున్నాం అనుకోండి, అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మనకి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి జీవరాశులు ఇవి, కానీ ఇదిగోండి ఇది రెయిన్ ఫారెస్ట్. మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు చూపించిన ఆ రివర్ ఏంటి? అమెజాన్ రివర్. ఇది మొత్తం మనకి అమెజాన్ నది పరివాహక ప్రాంతం. అంటే అంత దట్టమైన అరణ్యాలు కలిగిన ప్రాంతంగా
మనకి ఇది కనిపిస్తుంది. ఓకే, జాగ్రత్తగా మీరు దీని మీద, ఎందుకంటే బిట్స్ చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా చూసుకొని వర్క్ చేసుకోవాలి. ఓకేనా, టాపిక్లోకి వెళ్దాం. ఇదంతా ఏంటి, ఉనికితో పాటు మనం నైసర్గిక స్వరూపం కూడా కొద్దిగా చదివినట్లేదు. పొడవైన పర్వతం చూసాం, అక్కడున్న ప్రముఖ ఎత్తైన సరస్సు చూసుకున్నాం, అవును అక్కడున్న ప్రముఖ నది తీసుకున్నాం. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద నది ఏంటి, అమెజానే. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అతిపెద్ద నది అమెజాన్. గమనించాలి, అతిపెద్ద నది అమెజాన్. ప్రపంచంలో అతి పొడవైన నది, ఇక్కడ కొద్దిగా మారిపోతుంది, అతి పొడవైన నది. పొడవైన అన్నాం అనుకోండి, టక్కని ఆన్సర్ ఏమండాలి, నైలు. కానీ ఏకంగా ఖండాలే మారిపోతాయి. నైల రంగాలు టక్కని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఆఫ్రికాకి వెళ్ళిపోతావు, ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోతావు నైల రంగాలే. అమెజాన్ రంగాలు ఎక్కడికి వెళ్ళిపోతావు, సౌత్ అమెరికా ఖండానికి వెళ్ళిపోతావు. కానీ సౌత్ అమెరికా ఖండానికి ఒక ప్రత్యేకమైన పేరుంది కదమ్మా, అన్నీ అతిగా ఉన్న ఖండము, ద ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్ అంటారు. అన్నీ అతిగా ఉన్న ఖండం, అతిగా ఉన్న ఖండం ఏంటి, అన్నీ అతిగా ఉన్న ఖండం. గమనించు, ఒకటి పొడవైనటువంటి పర్వత శ్రేణి ఉంది. ఇక్కడ పొడవైన పర్వత శ్రేణి, అలానే ఇక్కడ అతి పెద్ద నది ఉంది. అలానే ఇక్కడ విభిన్న, అలానే వేల సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో పొడవైన పర్వతం ఆన్సర్ ఏం పెడతావు నువ్వు, చెప్పండి ఏంటి, ఆండిస్ పర్వతం. ప్రపంచంలో అతి పెద్ద నది ఆన్సర్ ఏం పెడతావు, ఇప్పుడే చెప్పుకున్నాం ఏంటది, అమెజాన్. విభిన్న పక్షి జాతులు, ఎక్కువగా ఇక్కడ పక్షి జాతి అంటే రకరకాల పక్షులు ఉన్నప్పటికీ వాటికి ఎక్కువగా పెట్టినటువంటి పేరు ఏంటి సార్ అంటే టౌకన్స్ అని పేరు పెట్టారు. అంటే పెద్ద ముక్కు అనమాట, రంగురంగులుగా ఉంటాయి పక్షులు. కానీ ముక్కు విషయానికి వచ్చేటప్పటికి చాలా వెరైటీగా ఉంటుంది, పెద్ద ముక్కు అనమాట, లార్జ్ బీక్ అంటాం. పెద్ద పెద్ద బిల్స్ కలిగినటువంటి పక్షులు ఏడ కనిపిస్తాయి. చూద్దాం, అది మీకు ఆ పిక్చర్ చూస్తే మీకే తెలుస్తుంది. చూడండి, వీటికి సంబంధించినటువంటి ఈ రూపం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది అంటే వీటికి సింపుల్గా పెట్టిన పేరేంటి, టౌకన్స్. గుర్తుపెట్టుకోండి, ఏమని పిలుస్తారు, టౌకన్స్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ చెట్లు బాగా పెరుగుతాయి, బాగా ఎత్తు పెరుగుతాయి. ఆ చిటారు కొమ్మల్లో ఉన్నటువంటి పండ్లను అందుకోవడం కోసం కావచ్చు, అలానే ఆ చెట్లని తొలచి అంటే ఏంటి వాటికి రంధ్రాలు చేసి అందులో నివసించడం కోసం కావచ్చు, బలమైనటువంటి, మామూలుగా మనం టక్కని బలమైన ముక్క అనగానే మనకు వడ్రంగి పెట్టి గుర్తొస్తుంది అవునా. కానీ ఈ ప్రాంతంలో పక్షులు ఇట్లా ఉంటాయి, ఇట్లా పెద్ద
ఏది ఈ ముక్కు లాంటిది కలిగి ఉన్నటువంటి ఆ పక్షి ముక్కు కలిగినటువంటి ఆ పక్షులను ఏమంటారు? టౌకన్స్ అంటారు. అలానే వీటి యొక్క ఫ్లూమేజ్ ఏది ఈకలు కూడా గమనిస్తే రంగురంగులు ఉంటాయి, చాలా బాగుంటాయి ఈ పక్షులు. మీరు అమెజాన్ ప్రాంతంలో చూడొచ్చు. అందుకే దక్షిణ అమెరికా ఖండాన్ని ఏమని పిలుస్తున్నారు? అన్ని అతిగా ఉన్న ఖండం అని పిలుస్తున్నారు. అన్ని అతిగా ఉన్న ఖండం. ఓకే, ఇట్లా మనం చదువుకుంటా పోతే చాలా ఉన్నాయమ్మా. కానీ మీకు ఎన్సీఆర్టీ బుక్లో ఇండిఫరెంట్గా ఇచ్చాడు డేటా. మీరు ఆల్రెడీ ఇవి కొన్ని చదివి మీ కాంపిటీషన్ ఎగ్జామ్లు ఇవన్నీ మీకు తగిలి ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే అవి చదవటం వేరు, ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్ రిఫర్ చేసుకోవడం వేరు కదా. దాన్ని బేస్ చేసుకొని మీరు చదువుతూ ఉండాలి. కాబట్టి దయచేసి డీవియేట్ కాకుండా చదవాలి. ఓకే, ఇంకా అక్కడి నుంచి మనం మన ఏరియాకి వెళ్దాం. ఇంకా చదవాల్సినవి ఏంటి అని. ఇదిగోండి గమనించండి. రెండవది ఏంటి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్స్. శీతోషిత విషయానికి వస్తే అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? దక్షిణ అమెరికా ఖండం గురించి మాట్లాడుకుంటున్నాం, అవునా? ఈ దక్షిణ అమెరికా ఖండం అనగా టక్కని గుర్తుకు రావాల్సినటువంటి ఆ అక్షాంశం పేరేంటి? భూమధ్యరేఖ. భూమధ్యరేఖ. భూమధ్యరేఖ అనగానే మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన ప్రముఖ అంశం ఏంటి సార్ అంటే పగలు, అలానే ఈ పగటి పూట ఉన్నటువంటి సాయంత్రము, అలానే రాత్రి. ఈ మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలమ్మా అభ్యర్థులు. ఎవరైతే ముఖ్యంగా సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళని ఈ 3 ఏరియాస్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఏంటి? పగలు ఈ ఏరియాలో ఎక్కడ? ఈ భూమధ్యరేఖ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఏంటి? అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అభ్యర్థులు గమనించాలి. పగలు. సాయంత్రము ఖచ్చితంగా వర్షం కురుస్తుంది. ఖచ్చితంగా వర్షం కురుస్తుంది. రాత్రి కొద్దిగా చల్లబడుతుంది, చల్లగా మారుతుంది. ఓకే, ఒకసారి తీసుకుందాం. అది ఏమంటున్నాను? భూమధ్యరేఖ ప్రాంతం అంటున్నాను. భూమధ్యరేఖ ప్రాంతం. ఓకే, ఏంటి కండిషన్స్? ఒకటి పగలు, రెండవది ఏంటి? సాయంత్ర సమయము, మూడవది ఏంటి? రాత్రి సమయం. ఇప్పుడు మనం రాసింది ఏంటి? పగలు అధిక ఉష్ణోగ్రత అని రాసావు, అవునా? అధిక ఉష్ణోగ్రత. ఈ అధిక ఉష్ణోగ్రత ఉండటం వలన ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి ఉష్ణోగ్రత పెరిగితే గాలి తేలిక అవుతుంది, మీకు తెలిసిందే. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న చోట గాలి వేడెక్కిన గాలి తేలిక ఆ ప్రాంతం వదిలేస్తుంది. ఓకే, అంటే వేడెక్కిన గాలి ఆ ప్రాంతాన్ని వదిలేయటం వలన అక్కడ క్రియేట్ అయ్యే పీడనాన్ని ఏమని పిలుస్తాం మనం? అల్పపీడనం అంటాం. అభ్యర్థులు గమనించాలి. వేడెక్కిన గాలి తేలిక కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఎస్కేప్ అవుతుంది కాబట్టి అక్కడ పీడనం ఉండదు, తక్కువ పీడనం ఉంటుంది. అలా అల్పపీడనం ఉంటే అటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ప్రశాంత మండలం అంటారు. ప్రశాంత మండలం. ఇంకా కరెక్ట్గా రాస్తే శాస్త్రీయంగా వీళ్ళు పిలిచే పేరు ఏంటి సార్ అంటే డోల్ డ్రమ్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? డోల్ డ్రమ్స్. గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా అడిగాడు
సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో అడిగాడు, డోల్ డ్రమ్స్ ఎక్కడ ఏర్పడతాయని అడిగాడు. ఎక్కడ ఏర్పడతాయి? భూమధ్యరేఖా ప్రాంతం, నథింగ్ బట్ అమెజాన్ బేసిన్. అలానే సాయంత్రం అనగానే మీకు ఏం చెప్పాను నేను? సాయంత్రం అన్నప్పుడు వర్షం కురుస్తుందని చెప్పాను, అవునా? సాయంత్రం వర్షం అని చెప్పాను. కానీ గుర్తుపెట్టుకోండి, అది ఏ వర్షం సార్ అంటే సంవహన వర్షపాతం కురుస్తుంది. ఏ వర్షపాతం? సంవహన వర్షపాతం కురుస్తుంది. తెలిసిందే కదా మీకు, వేసవి కాలంలో విపరీతమైన టెంపరేచర్స్ పెరిగినప్పుడు నీరు అప్పటికప్పుడు వేడెక్కి సంవహన ప్రక్రియ వలన మళ్ళీ అదే ప్రాంతంలో వర్షంగా కురవటాన్ని ఏమంటాం మనం? సంవహన వర్షపాతం అంటాం, కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటాం. అది ఇక్కడ కురుస్తుంది. ఓకే, ప్రతిరోజు అమ్మ, ఇప్పుడు మనకి వేసవిలో సాయంత్రం వర్షం పడుద్ది, భూమధ్యరేఖ ప్రాంతంలో ప్రతిరోజు సాయంత్రం వర్షం పడుద్ది. అంటే ఎటువంటి వార్నింగ్స్ ఉండవు. ఓకే, ఒక్కసారిగా వర్షం, అది కూడా వర్షం ప్రత్యేకత ఏంటి? వడగండ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, సమాన వర్షపాతం. ఫలితం ఏంటి? రాత్రి కాగానే కొద్దిగా చల్లగా, అంటే కొద్దిగా చల్లగా అన్న, కొద్దిగా చల్లగా మారుతుంది అన్న. కానీ ఈ కొద్దిగా చల్లగా మారటం వల్ల భూమధ్యరేఖ ప్రాంత ప్రజలు ఏం చేస్తారు? ఆ చల్లదనానికి ఫీల్ అయిపోయి రాత్రిని చలికాలంగా పిలుచుకుంటారు. రాత్రిని చలికాలంగా పిలుస్తారు. అభ్యర్థులు గమనించండి, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఏ మండలంలో రాత్రిని చలికాలం అంటారు అంటే భూమధ్యరేఖ మండలంలో, నథింగ్ బట్ అమెజాన్ బేసిన్. ఎక్కడ? అమెజాన్ బేసిన్లో. అదే నువ్వు ఆఫ్రికాకి వెళ్ళామనుకోండి, కాంగో బేసిన్ అంటాం. భూమధ్యరేఖను 2 సార్లు తాకినదని చెప్పి మీరు చదివే ఉన్నారు. ఆఫ్రికా ఖండంలోకి పోతే కాంగో బేసిన్, అమెజాన్ అంటే దక్షిణ అమెరికా ఖండానికి వస్తే అమెజాన్ బేసిన్. మోస్ట్ డేంజరస్ ఏరియా ఇది. అంటే అర్థం ఏంటి? భూమధ్యరేఖ మండలం ప్రత్యేకత ఏంటి సార్ అంటే, కరెక్ట్గా మనం మాట్లాడుకుంటే రాత్రి ఈక్వల్ టు పగలు, అంటే సమయం. రాత్రి 12 అవర్స్ ఉంటే పగలు కూడా 12 అవర్స్ ఉంటుంది. అంటే రాత్రి పగలు సమానం, ఎప్పుడు టెంపరేచర్స్ హెవీగా ఉంటాయి. అది కూడా కొద్దిగా ఆ వర్షం వల్ల కొద్దిగా తగ్గుతాయి. వీళ్ళకి ఋతువులు ఉండవండి. భూమధ్యరేఖ ప్రాంతంలో ఉన్నటువంటి క్లైమేట్ని పరిశీలిస్తే నో మాన్సూన్స్, గుర్తుపెట్టుకోవాలి. భూమధ్యరేఖ ప్రాంతంలో ఏంటి కండిషన్స్ కానీ మనం తీసుకుంటే గుర్తుపెట్టుకో. 1, రాత్రి పగలు సమాన సమయం కలిగి ఉంటాయి. అభ్యర్థులు గమనించాలి. ఓకే, దానికి తోడు ఋతువులు ఉండవు. అలానే 3వది, పగలు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమి ఏర్పడతాయి? డోల్ డ్రమ్స్ ఏర్పడతాయి. అలానే సాయంత్రం ఏంటి? సంవహన వర్షపాతం కురుస్తుంది. ఏ వర్షపాతం? సంవహన. అలానే రాత్రిని ఏమని పిలుస్తారు? చలికాలంగా పిలుస్తారు. ఏనా? కాబట్టి ఇక్కడ మీరు ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి. రాత్రి పగలు సమాన సమయం, ఋతువులు ఉండవు, పగలు డోల్ డ్రమ్స్, సాయంత్రం సంవహన వర్షపాతం, రాత్రిని చలికాలంగా పిలుస్తారు. ఓకే, అంటే ఇక్కడ చూపించినటువంటి నేను చెప్పిన ఈ ఏరియా మొత్తం ఇక్కడికి వెళ్తే ఏంటి, జస్ట్ ఇక్కడ మొత్తం అదే ఉంటుంది. తెలుగు మీడియంలో చదువుకోవడం అంటే ఇది.
అంతేగాని ఆ చదివినట్టు చదువుకొని దాన్ని తెలుగులో అప్పచెప్పుకోవడం కాదు, అర్థం చేసుకోగలగాలి. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ అమెజాన్ రివర్ బేసిన్ క్లైమేట్ అన్నప్పుడు దీస్ ఆర్ ద కండిషన్స్. అంటే ఇవన్నీ మనం తీసుకోవాలి, ఇన్ని కండిషన్స్ ఉన్నాయి అని మనం చదువుకుంటే మీకు సెంట్రల్ ఐడియా వచ్చినట్టు. దాని మీద కావాలంటే మీరు ప్రీవియస్ బిట్లు లేదా ప్రీవియస్ పేపర్స్ తిరిగే చూడండి, నేను చెప్పిన బిట్లు ఖచ్చితంగా తగులుతాయి. ఎక్కువగా జనరల్గా చాలామంది చదువుతుంటే ఈ జీకే క్వశ్చన్స్ చదువుతారు. అందులో ఇది ఒక్కటి బాగా చదువుకుంటారు, ఇది పొడవైన పర్వత శ్రేణి, అతి పెద్ద నది. ఇది కూడా తక్కువే. టౌకన్స్ అనేవి చాలామందికి ఐడియా లేదు. ఓకేనా? కానీ ఆఫ్రికా ఖండం అన్నప్పుడు ఉనికి, ఆఫ్రికా అంటున్నా, ఈ అమెజాన్ రివర్ బేసిన్ అన్నప్పుడు ఆ ఉనికి కూడా నీకు అవసరమే. ఆ ఉనికి అన్నప్పుడు ఏంటి నువ్వు తీసుకోవాల్సింది? ఇదిగోండి, ఈ ఏరియా తీసుకొని ఏమంటున్నాను, ఇటేమో 10 డిగ్రీ నార్త్ వరకు చదవమంటున్నా, ఇటేంటి 10 డిగ్రీ సౌత్ వరకు చదవమంటున్నా. ఇలా కాబట్టి నీకు వీటి మీద ఒక సెంట్రల్ ఐడియా వస్తేనే వాడు, అందుకే నీకు అర్థం చేసుకోవడం కోసం మన ఇండియా తీసుకో, బాగా అర్థమవుతుంది. ఇదిగో భూమధ్య రేఖ నుంచి ఇటు 10 ఇటు 10 తీసుకో, మనకు ఎక్కడో ఉంటుంది అది ఖండం. లేదు ప్రపంచ పటం మనం తీసుకుని చదువుకుంటాం, ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ నువ్వు ఎన్సీఆర్టీకి వెళ్ళిపోతే నీకు డైరెక్ట్గా ఇప్పుడు ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ తీసుకొచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి అమెజాన్ రివర్ బేసిన్ గురించి చర్చ వాడు చేసినప్పుడు ఏ కోణంలో చర్చ చేశాడు? ట్రాపికల్ ఏరియాని తీసుకొని ఆ ఏరియాని చర్చ చేసి మీకు వదలటం జరిగింది. ఓకేనా? కాబట్టి ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటి సార్ అంటే, మనం నేర్చుకున్నది ఏంటి? ట్రాపికల్ ఏరియాలో అమెజాన్ గురించి మనం చదివాం. ఈ అమెజాన్ ఏరియాకి సంబంధించినటువంటి ఉనికికి సంబంధించిన వివరాలు చూసాం. అలానే నైసర్గిక స్వరూపం కూడా చదివాం, నైసర్గిక వివరాలు చదివాం. మూడోది ఏం చదివావు? నదీ వ్యవస్థ కూడా చదివినట్టు ఒక రకంగా, ఎందుకంటే అమెజాన్ నది అంటే అదే కదా. నాలుగోది ఏం తీసుకున్నావు? శీతోష్ణ స్థితి వివరాలు చదివాం. మళ్ళీ ఒకసారి మీ గ్లాన్సెస్ చూడండి. ఉనికి అన్నప్పుడు ఏం చదివావు? ఇలా భూమధ్య రేఖను తీసుకొని 10 డిగ్రీ నార్త్ 10 డిగ్రీ సౌత్ వరకు అని చదివావు. దానికి తోడు ఏ ఖండం అని ఆన్సర్ ఏం చెప్పావు? సౌత్ అమెరికా ఖండం అని చెప్పావు. నైసర్గిక స్వరూపం అనగా ఏం చేసావు? మెయిన్ ఇక్కడ తీసుకున్నది ఏంటి నువ్వు? ఆండీస్ పర్వతాలు, అలానే అట్లాంటిక్ మహాసముద్రం తీసుకున్నావు. నది అన్నప్పుడు ఏం చేసావు? అమెజాన్ నది గురించి చదివావు. అంతేగా, అది పెద్ద నది అని చెప్పి చదువుకున్నావు. దాదాపు 1000కి పైగా ఉపనదులు ఉన్న దానికి. శీతోష్ణస్థితి అన్నప్పుడు ఏకంగా ఒక పెద్ద ఏరియానే మనం టచ్ చేసుకొని చూసాం. ఇది భూమధ్య రేఖ ప్రాంతం యొక్క ప్రాథమిక లక్షణాలు అని చెప్పి చదివాం. అందులో కోర్ అయితే ఇవి. ఏది? పగలు అధిక ఉష్ణోగ్రతలు ఉండి ప్రశాంత మండలం లేదా డోల్ డ్రమ్స్ అని పిలువబడుతుంది. సాయంత్రం వర్షం బాగా పడి, ఆ వర్షం ఏ రకానికి చెందిందంటే సంవహన రకానికి చెందిందని చెప్పి, రాత్రి కొద్దిగా చల్లబట్టడం వల్ల రాత్రి చలికాలం అంటాం. కారణం ఏంటి? దర్ ఈజ్ నో మాన్సూన్, ఋతువులు లేవు కాబట్టి. ఇది పొజిషన్ అని మనం మాట్లాడాం. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఇదిగోండి ఇవి చూద్దాం, వీటి మీద మనం వర్క్ చేద్దాం. ఇదిగో ఇవి వీటి గురించి చూద్దాం. ఏంటి? అక్కడ ఉన్న రెయిన్ ఫారెస్ట్ విషయాలు, అంటే అడవులు, అక్కడ ఉన్న వన్యమృగాల మొత్తం చదువుతాం. దాంతోపాటు పీపుల్ ఆఫ్ ది రెయిన్ ఫారెస్ట్, అక్కడ ఉన్న ప్రజలు. ఆ క్రమంలో మీకు రకరకాల జంతువుల గురించిన ప్రస్తావన కూడా వస్తుంది. మళ్ళీ మీకు ఆ టౌకన్స్ గురించి, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు కూడా ఇచ్చాడు, ఏమేమి ఉన్న ఆహారపు అలవాట్లని. ఇది కూడా మనం చూస్తాం ఒకసారి మొత్తం. ఇప్పుడు మొత్తం ఒకే వీడియోలో చేస్తే మీకేమో బాగానే ఉంటుంది, కానీ వినడానికి కొంతమంది మొబైల్ ఫోను వాటి మీద వీడియోస్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం అవుతూ ఉంది. మాకు కాల్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి తక్కువ
నిడి ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి నీట్గా చదువుకునేటప్పుడు చిన్న చిన్న సెగ్మెంట్స్ కాబట్టి మీకు కూడా కళ్ళకు కూడా స్ట్రెస్ ఉండదు కదా, జాగ్రత్త చూసుకోండి. మరొక వీడియోలో ఇవి చూద్దాం. ఏంటి, అడవులు, వన్యమృగ సంరక్షణ, ఒక రకం వన్యమృగ జీవులు, అలానే అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క జీవన విధానం చదివితే ఈ ట్రాపికల్ జోన్లో ఒక 2 వీడియోస్, అలానే గంగా బేసిన్లో మళ్ళీ అక్కడ 2 వీడియోస్ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇది మనకి హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ ఇన్ ట్రాపికల్ రీజియన్ ఓన్లీ ఈరోజు మీకు చెప్పింది. ఓకేనా, ఆయన రేఖ ప్రాంతంలో ముఖ్యంగా అమెజాన్ నది పరివాహక ప్రాంతంలోని వివరాలు. ఈ వీడియోను కరెక్ట్ చదివితే దగ్గర ఒక 10 బిట్లు మీకు ఖచ్చితంగా మీకు మీ బ్యాంక్లో ఉన్నట్టే, అది మీకు రేపు ఎగ్జామ్లో పనికొస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.